హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో వచ్చున్న ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ నరేంద్ర గారు మనతో ఉన్నారు. సో ఆ సినిమాలో క్యారెక్టర్ కి చాలా బాగా కనెక్ట్ అవుతారు, అందరూ కూడా చాలా ఎంటర్టైన్ అవుతారు. త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇస్ ద స్టాండ్ అవుట్ అనొచ్చు చెప్పొచ్చు. ఆ సినిమాకి అండ్ ఆ క్యారెక్టర్ కి చాలా జస్టిఫై చేసిన వ్యక్తి అయిన నరేంద్ర గారు. సో టుడే మనతో ఆయన ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ ఎన్ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ హిమ్. హాయ్ బ్రో, హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ హ్యాపీ. హ్యాపీ, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. చాలా మంచి అప్లోజ్ వస్తుంది ప్రీ వెడ్డింగ్ షోలో మీ క్యారెక్టర్ వైజ్. సో అట్లా ఎలా ఎంజాయ్ చేసిన సక్సెస్ అని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ హ్యాపీ ఉంటది కదా. Ah. అండ్ దీని త్రూగా ఇంకో 4 సినిమాలు వస్తున్నాయి. Ah. సో యాక్టర్ గా కొంచెం బిజీ అవుతున్నాం. ప్రాసెస్ ఎంజాయ్ ప్రాసెస్ చేస్తాం. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యా, సో ప్రీ వెడ్డింగ్ షో మీకు కావాల్సినంత రికగ్నైజేషన్ తీసుకొచ్చింది ఇండస్ట్రీ వరకు. లైక్ చాలా మంది తెలిసారు, ఈ అబ్బాయి ఒక అబ్బాయి నరేంద్రన్ ఒక అబ్బాయి ఉన్నాడు, అవును. బాగా చేస్తాడు క్యారెక్టర్స్ అనేసి. సో ఇవన్నీ పక్కన పెడితే లైక్ హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ జర్నీ యాజ్ అన్ యాక్టర్? అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? 2017 లో నాది బీటెక్ అయిపోయింది. ఓకే. బీటెక్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. సో బీటెక్ అయిపోయిన తర్వాత 2017 లో అయిపోయింది. అప్పటి నుంచి ట్రయల్స్ లో ఉన్నా. అంటే ఎట్లా వెళ్ళాలా, ఏం చేయాలో తెలియదు. తెలియదు. ఎవరు తెలియదు మనకి. Hmm. సరే అని చెప్పేసి నాకు ఒకసారి ఇట్లానే ఇన్స్టా మేబీ వాట్సాప్ అనుకుంటా, ఫార్వర్డ్ లో ఒక వాంటెడ్ యాక్ట్రెస్ అనే ఒక చిన్న పోస్టర్ వస్తే బేగంపేటలో డెక్కన్ స్టూడియోస్ అని ఒక గ్రీన్ మ్యాట్ అండ్ డబ్బింగ్ స్టూడియో ఉంటే అక్కడికి పోయిండే. ఓకే. సో అక్కడ సాయి ప్రకాష్ అండ్ వినీత్ అని ఒక ఇద్దరు పరిచయం అయినారు. వాళ్ళ త్రూగా ఇంకా చాలా మంది పరిచయం అయినారు. సో అక్కడ చిన్న స్కెచ్ వీడియోస్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఆ స్టూడియో వాళ్ళతో కూడా పరిచయం అయింది. అట్లా సర్కిల్ మెల్లమెల్లగా ఒకరి త్రూగా సర్కిల్ పెరిగింది. అట్లా మెల్లిగా స్టార్ట్ అయింది. అయింది. అక్కడ నుంచి చిన్న యూట్యూబ్ వీడియోస్ చేయడం, స్కెచ్ వీడియోస్ చేయడం, అవి ఇవి చేయడం. ఆ డబ్బింగ్ స్టూడియోస్, అదే డబ్బింగ్ అండ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో అని చెప్పాను కదా, ఆడనే ఉంటుండే Okay. మాక్సిమం. ఓకే. అక్కడనే ఏదైనా వర్క్స్ ఉంటే చేయడము, అవి ఇవి చేస్తుండే. సో అట్లా మెల్లగా ఆడిషన్స్ కి పోవడం, అక్కడి నుంచే పోతుండే ఆడిషన్స్ కి. అవును. అంతకుముందు ఒక చిన్న జాబ్ చేసిన బషీర్బాగ్ లా. ఓకే. కానీ తర్వాత Quit ఈ చేశారు. డెక్కన్ స్టూడియోస్ వాళ్ళు పర్మనెంట్ ఇక్కడికి వచ్చి అక్కడ నీకు ఇచ్చే శాలరీని మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినారు. ఓకే. చలో ఇంకేంది మనకి కంఫర్ట్ ఉంటది. Ah. అంటే అక్కడ 15 ఇస్తుండే, ఇక్కడ 10 ఇస్తున్నారు. బట్ ఓకే, Ah. మనకి ఇష్టమైన దాంట్లో ఉంటాం. అంటే అవును. పొద్దున్న నుంచి అదే దాంట్లో ఉంటాం. సాటిస్ఫాక్షన్ ఉండదు. చుట్టుముట్టు మొత్తం అందరూ సినిమా వాళ్ళే ఉంటారు, రైటర్స్ వాళ్ళు ఇల్లు డీవియేషన్స్ ఉండవు అని చెప్పి Ah. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇట్లా కరోనా తర్వాత చాయ్ బిస్కెట్ లో మేం ఫేమస్ అనే ఒక సినిమాకి ఆడిషన్స్ చూస్తున్నారు అన్నప్పుడు ఈ డెక్కన్ స్టూడియోస్ లో నాకు బాలు అన్న అనే ఒక అన్న పరిచయం. ఓకే. ఆ అన్న అక్కడ లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నాడు. ఓకే. సో ఆయన ఈ ఒక సినిమాకి యాక్ట్రెస్ ని చూస్తున్నారు, నువ్వు ఆడిషన్ ఇస్తావా అంటే ఇస్తా అన్న అని చెప్తే ఇక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం, మీ సెలెక్ట్ అవ్వడం, అట్లా మేం ఫేమస్ సినిమా జరిగింది. తర్వాత ఇంకా 2-3 సినిమాలు చేసిన. ఓకే. మళ్ళీ శివరపల్లి వెబ్ సిరీస్ చేశాను. తర్వాత ఇది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది అప్కమింగ్. అండ్ ఎలా సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యా, ఇట్లా స్టార్ట్ అయింది. ఓకే. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్, అంటే మధ్యలో కొన్ని జాబ్స్, చిన్న జాబ్స్ చేసిన. బట్ ఇంకా కంప్లీట్ గా ఇటు వచ్చేసిన ఒక 6 months చేసిన. 6 months to 1 year వరకు చిన్న చేసిన. ఓకే. తర్వాత డెక్కన్ స్టూడియోస్ కి రావడము, అక్కడ నుంచి అందరు పరిచయాలు అవ్వడము. అండ్ ఏంటంటే ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చేసేటోళ్ళు అందరూ ఆడికి వచ్చి ఎడిటింగ్ చేపించుకుంటుండే, డబ్బింగ్ చేపించుకుంటుండే. సో అట్లా Contacts కాంటాక్ట్స్ పెరుగుతుండే. సో అట్లా అంటే బేసిక్ గా మనం ఇంజనీరింగ్ చేసిన ఒక అబ్బాయి ఇట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలంటే డెఫినెట్ గా చాలా మెంటల్ గా కావచ్చు, లేదా ఇంట్లో ఒప్పించడం అనేది మెయిన్ టాస్క్. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి, ఇంజనీర్ అయిపోయాడు మనోడు, ఒక మంచి జాబ్ చేసుకుంటే కంఫర్టబుల్ లైఫ్ ఉంటది, ఈ జోన్ లో ఉంటారు వాళ్ళంతా. మనం బయటకు వచ్చి దేనికి సంబంధం లేకుండా సినిమాలు చేస్తా, యాక్టింగ్ చేస్తుందంటే టిపికల్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఎవరైనా రేజ్ చేసే క్వశ్చన్, అరే ఏం చేస్తావు నువ్వు, నీకు ఎవరు తెలుసు, మనకి అక్కడ ఎవరు తెలియదు, అని కరెక్ట్ గా చెప్పాలంటే అన్ని మూసుకొని జాబ్ చేసుకో అని చెప్తారు.
సో మీకు ఎట్లాంటి ఆ ఫేజ్ అనేది అందరూ దాటకుండా ముందుకెళ్ళరు, మీరు ఆ ఫేజ్ ని ఎలా డీల్ చేశారు ఇంట్లో? హౌ డిడ్ యూ కన్విన్స్? సేమ్ అట్లనే అండి. నాకున్న ఇంకొక ఎక్స్ట్రా బ్యాగేజ్ ఏంటంటే నాకు మ్యారేజ్ అయిపోయింది అప్పటికి. అబ్బా. నాకు అంటే లవ్ మ్యారేజ్. Okay. కాలేజ్ అయిపోయిన 3-4 months కి మ్యారేజ్ చెయ్యాల్సి వచ్చింది, చేసుకోవాల్సి వచ్చింది కొన్ని పరిస్థితుల వల్ల. ఆహా. సో ఇప్పుడు ఇంట్లో ప్రెషర్ ఎట్లుంటది, జాబ్ చేయి, సినిమాలు గినిమాలు అనొద్దు, ఓకే. అది ఇది అని చెప్పి. బట్ నాకు అంటే నాకు నచ్చకపోతే నేను చేయలేను. చేయలేను. నా వల్ల కాదు. Obviously ఎవరు అసలు ఉండాలి అంటే నేను అక్కడ ఉండలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఏం చేసిన అంటే సరే ఓకే పెళ్లి చేసుకున్నా, నా భార్య బాధ్యత నాది కదా అని చెప్పేసి, ఆబ్వియస్లీ నాదే ఉంటది, అవును. ఎందుకు మమ్మీ మదర్ ఫాదర్ మీద మనం ఎందుకు డిపెండ్ అవుతాం. సో అట్లా జాబ్ చేసిన. నేను ఇప్పుడు చెప్పిన డెక్కన్ స్టూడియోస్ లో సాయంత్రం పూట వెళ్తుండే డెక్కన్ స్టూడియోకి, మార్నింగ్ పూట జాబ్ చేస్తుండే. ఓకే. అట్లా చేసిన. మా మదర్ కి ఇష్టం లేదు అవును. ఫస్ట్ స్టార్టింగ్. ఆబ్వియస్లీ ప్రతి ఇంట్లో పేరెంట్స్ లో జరిగేది అది. ఏం చేస్తున్నావు, అవును. ఆబ్వియస్లీ అంటే మన వాళ్ళు consent తోనే చెప్తారు. consent తోనే. అవును. కానీ ఇక వినలేదు మాట. అవును. నేను చేస్తా ఏదో ఒకటి, కొన్ని రోజులు వదిలేసేయను అని చెప్పిన. ఓకే. కొన్ని రోజులు వదిలేసేయి, అండ్ నేను ఇంట్లో కావాల్సింది ఏముందో నేను తెస్తా, నేను ఏదన్నా చేస్తా, నేను అంటే నేను ఏదో ఒక జాబ్ చేస్తా, ఏం చేస్తా, డబ్బులు అయితే తెచ్చిస్తా, బట్ నన్ను సినిమా దిక్కు పోవద్దని మాత్రం ఆపొద్దు అని. గొడవలు అయినాయి, తిట్టింది, చేసింది. బట్ కొన్ని రోజులు టైం కావాలా అన్నాను. తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏవో చేస్తుంటే, ఓకే ఇక్కడ ఏదో చేస్తుండు, చూద్దాం అని ఇంకొక సంవత్సరం ఎక్స్టెండ్ అవ్వడం. ఈ లోపు నాకు డబ్బులు వస్తున్నాయి డెక్కన్ స్టూడియోస్ నుంచి. అండ్ మనకు పెద్ద ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయింది కూడా ఏం లేదు, ఎందుకంటే మాది నేటివ్ హైదరాబాద్, సికింద్రాబాద్, బార్న్ అండ్ బాటప్ మొత్తం మాది ఇక్కడనే. నాకు రూమ్ రెంట్ కట్టుకోవాలా అనే టెన్షన్ లేదు, మా ఓన్ హౌస్. ఉన్నదంతా ఇంట్లో కొన్ని డబ్బులు ఇవ్వాలి, మనము ఆడికని ఇడికి రానికి, బండ్ల పెట్రోల్ మెయింటెనెన్స్ కి, మన మెయింటెనెన్స్ కి. ఇప్పుడు మనం రోజు వస్తాము, ఒక నలుగురు కలుస్తారు, నలుగురు చాయ్ తాగిపిస్తారు, మనం కూడా ఒకసారి చాయ్ తాగిపోవాలి, చాయ్ పానికి దానికి దీనికి ఉంటుంది తప్పించి. ఇవి చిన్న స్ట్రగుల్స్ ఉండే గానీ పెద్దగా అంటే తినడానికి కూడా లేదు అనే స్ట్రగుల్స్ నాకు ఎప్పుడు లేవు. కృష్ణానగర్ లేవు, ఏం లేవు, ఇంతే. సో ఉండే మదర్, బట్ మెల్లిమెల్లిగా అట్లా చేసుకుంటూ, అంటే కొన్ని డబ్బులు ఇవ్వడం, ఓకే వీడు ఏదో చేయనీలే కొన్ని రోజులు చూద్దాం అనే దాంట్లో ఉండే. మేం ఫేమస్ వచ్చింది, ఈ లోపలనే మేం ఫేమస్ ఛాన్స్ రావడం. చెప్పిన సినిమాలో ఛాన్స్ వచ్చింది, పెద్దదే, చాయ్ బిస్కెట్ అంటే మంచి ప్రొడక్షన్. వాళ్ళు ఇప్పుడే సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు, మొన్నటిదాకా యూట్యూబ్ లో ఉండే. నాకు ఇంకొంచెం టైం కావాలి. ఓకే అట్లా సినిమా రిలీజ్ అయిన తర్వాత నమ్మకం వచ్చింది, ఓకే చేస్తున్నాడు అది ఇది అని చెప్పి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఇక ఆబ్వియస్లీ మనం తెలిసినాం కదా, అట్లీస్ట్ 100 మందిలో 4గురికైనా తెలిసి గుర్తుపడుతున్నారు. ఇంకా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఒక బిజినెస్ పెట్టుకొని, కొన్ని డబ్బులు ఉండే, అందరం కలిసి బిజినెస్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు అది బిజినెస్ నడుస్తుంది. అండ్ ప్యారలల్ గా సినిమా. సో ఫైనాన్షియల్ గా డౌట్ కాదు, అంటే ఉంది, ఉన్నాయి కొన్ని, బట్ అంత డిప్రెషన్ లకి వెళ్ళిపోయే కష్టాలు ఏం కాదు. ఐ కెన్ మేనేజ్, అంత బాగుంది ప్రెసెంట్. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయిన తర్వాత ఇంకా 4 సినిమాలు వస్తున్నాయి. మేబీ ఐ కెన్ ఓవర్కమ్ ద డిఫికల్టీస్.